చేస్తున్న ప్రసంగాలు పవన్ ప్రసంగం వచ్చు చంద్రబాబు ప్రసంగం వాయిస్ మార్ఫింగ్ చేసి ఈ విధంగా ప్రచారం చేస్తుంది. అంతేకాకుండా నిజాలు నిక్కచ్చిగా చెప్పే ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ 4వ భార్య ఒక మహిళ ఫోటో తీసుకువచ్చి ప్రచారం చేశారని వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా చేసేది మొత్తం అదే కదా. ముందు నుంచి కూడా ఇతర పార్టీల మీద దుష్ప్రచారం చేయడం, వారి సొంత కుటుంబ సభ్యులైనా సరే జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకంగా పనిచేస్తూ ఎవరి మీదైనా సరే దుష్ప్రచారం చేయడం, బురద జల్లడం మొదటి నుంచి కూడా వైసీపీకి అలవాటైన పని. చూద్దాం, అంతా నీచమే, పేటీఎం ఫేక్ బతుకులే, విపక్ష నేతలపై బురద జల్లేందుకు తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ఆంధ్రజ్యోతి, వేటు న్యూస్ వంటి ప్రముఖ మీడియా లోగోలు వాడుకోవడం ఇదే పాడు పద్ధతి. సొంత రోత మీడియాను నమ్మరని, దానికి విశ్వసనీయత లేదని వారికి తెలిసిపోయింది. అందుకే నిజాలను నిక్కచ్చిగా రాసే ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. కాలకేయుల్లా మారిన వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే అన్ని విలువలను వదిలేసింది. తాజాగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ 4వ భార్య అంటూ ఒక మహిళ పేరు తెరపైకి తీసుకువచ్చి నానా నీచపు రాతలు రాసి అదంతా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనట్లుగా ఒక పోస్టును సృష్టించారు. మొన్న జరిగిన జెండా సభలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుపడిన సంగతి తెలిసిందే. జగన్ దృష్టిలో నేనంటే 2 విడాకులు 3 పెళ్లిళ్లు, 4వ పెళ్లి అని కూడా అంటున్నారు. 4వ భార్య ఎవరో జగనేనేమో అంటూ ముఖ్యమంత్రికి చురకలు అంటించారు. దీంతో వైసీపీ విలవిల్లాడిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ 4వ భార్య అంటూ ఒక మహిళ ఫోటోతో తప్పుడు వార్త సృష్టించి అది ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనట్లుగా ఫేక్ ప్రచారానికి తెరలేపారు. జగన్ కు సొంత మీడియా సంస్థ ఉంది, రోత రాతలు రాసే పత్రిక ఉంది. వాళ్ళు చెప్పింది నమ్మింది నిజమైతే ఆ మీడియాలోనే రాసుకోవచ్చు, లేదా ఫేక్ వార్తలకు నీలి కూలీ మీడియా లోగోలు వాడుకోవచ్చు. కానీ పనిగట్టుకుని పదే పదే ఆంధ్రజ్యోతి పేరునే వాడుకుంటున్నారు. నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే మొన్నటి వరకు ఏదైతే నాయకులు వాళ్ళ మీద ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా మొత్తం కూడా పూనుకుంది. అయితే ఇటీవల కాలంలో చూస్తే కనుక ఆ ధోరణి అనేక రకాలుగా మరుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం పత్రికలకు సంబంధించిన కథనాలను సైతం వారు మొత్తం కూడా మార్ఫింగ్ చేసి మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరుగుతుంది. ఇటీవల ఇటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే విశ్వసనీయతకు మారుపేరైన ఆంధ్రజ్యోతికి సంబంధించిన కథనాలను వేరే రూపంలో మొత్తం కూడా తర్జుమా చేసి అది ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది అన్నట్టుగా మొత్తం కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో. మొత్తం కూడా పేటీఎం బ్యాచ్ ఏదైతే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉందో వాళ్ళంతా కూడా కేవలం ఆంధ్రజ్యోతిని అడ్డం పెట్టుకుని వారి విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా మొత్తం కూడా ఈ దుశ్చర్యలకు అయితే పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆంధ్రజ్యోతితో పాటు వేటు SMS అని ఒకటి ఉంది. వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ కథనాలను కూడా అలాగే తర్జుమా చేసి సోషల్ మీడియాలో తరచూ కూడా ప్రచారం కూడా చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏదైతే ఆ మీటింగ్ జరుగుతుండగానే అనేక సోషల్ మీడియాలో అనేక కథనాలను కూడా మొత్తం కూడా ఆంధ్రజ్యోతి మొత్తం కూడా పబ్లిష్ చేసింది అన్నట్టు కూడా ప్రచారం చేయడం కూడా మొదలు పెట్టారు. మరోవైపు ఏదైతే సర్వేలకు సంబంధించిన అంశాలను చూస్తే కనుక వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయినట్టు కూడా మొత్తం కూడా వాళ్ళు ప్రచారం చేస్తుంటే కేవలం ఇటువంటి తప్పుడు వార్తల్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ ద్వారా కూడా మొత్తం కూడా పబ్లిష్ చేయడం కూడా చాలా హేయనీయమైన చర్య అని చెప్పి విపక్షాలు పదే ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా అటు పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు అయితే మాత్రం తీసుకోవట్లేదు. ఎందుకంటే అనేక మార్లు సాక్షాత్తు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి అటు అనేక మంది ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఇటువంటి వాడి మీద చర్యలు అయితే ఎక్కడా తీసుకోవట్లేదు. అదే విషయానికి వస్తే ఏదన్నా సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ పెడితే వెంటనే స్పందించే అధికారులు ఇటువంటి ఫేక్ వార్తల్ని పదే పబ్లిష్ చేస్తున్నా ప్రచారం చేస్తున్నా పేటీఎం బ్యాచ్ ని ఎవరైతే వైసీపీ పేటీఎం బ్యాచ్ నో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడంలో మొత్తం కూడా పోలీసులు
ఫెయిల్యూర్ అయ్యారనేది మాత్రం నగ్న సత్యం అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న చూస్తే కనుక మన ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన పెళ్లిళ్ళ వ్యవహారం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ భార్యలకు సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతి పబ్లిష్ అయినట్టు కూడా మొత్తం కూడా నిన్న సోషల్ మీడియాలో పెడతాం కూడా జరిగింది. ఇది కూడా కేవలం వైసీపీ పేటీఎం బ్యాచ్ ని ఇటువంటి వార్తలు పదే పదే మొత్తం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక అసత్య వార్తను పదే పదే ప్రచారం చేసి ఆంధ్రజ్యోతి మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి కూడా వారంతా కూడా పనిగట్టుకుని ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.